నమస్తే. తెలంగాణలో మారుమోగుతున్న పదం అర్బన్ నక్సలైట్. సో నిన్న మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే నిన్న ఒక కథనం వచ్చింది, ఇవాళ కూడా ఒక కథనం వచ్చింది. సో చాలా పెద్ద ఎత్తున ఈ అర్బన్ నక్సలైట్ల మీద దృష్టి పెట్టబోతున్నారు అని. అసలు ఈ అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా, లేకపోతే ఏదైనా చట్టాల్లో ఉన్నదా, డిక్షనరీస్లో ఉందా, ఎక్కడి నుంచి ఈ పదం వచ్చింది అర్బన్ నక్సలైట్ అనే పదం? అసలు అర్బన్ నక్సలైట్ అనే పదానికి అర్థం ఏంటి అన్నది నేను వెతికే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మాలాంటి మాట్లాడే వాళ్ళని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలంటే వీడొక అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేస్తున్నారు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం, ప్రతి రాజకీయ నాయకుడు చేసే అవినీతి మీద మనం మాట్లాడుతున్నాం. సో కొంతమందికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అర్బన్ నక్సలైట్ కింద కనిపిస్తున్నాం. అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడదాం ఈ అంశం మీద. చెరకు సుధాకర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనడం కంటే ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడుగా ఆయన్ని మనం పేర్కొనవచ్చు, ఒక ఉద్యమకారుడిగా మనం చెప్పొచ్చు. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. సో మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలైట్ అనొచ్చా? అంటే నాకు పదానికి అర్థం తెలియదు, కానీ మాట్లాడే ప్రతి ఒక్కరిని అనాలి అన్న ఒక లైన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు కూడా సజెషన్, అర్బన్ నక్సలైట్ అంటే ఏందని రైట్ టు ఇన్ఫర్మేషన్లో మీరు అప్లై చేయండి. అది చేయాలి. ఎందుకు చేయమంటున్నంటే, హిందూ అని రోజు గొడవ అవుతుంది కదా, హిందూ అంటే ఏంటిదని చెప్పి డెఫినేషన్ కావాలని చెప్పేసి మరి అప్లై చేశారు. మీరు ఒకసారి చూడండి, చాలా సీరియస్ చర్చ అయింది. దాని డెఫినేషన్ రాలే సిస్టంలోకి వెళ్ళి. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి సంబంధించినటువంటి జీవన విధానం మీద దీన్ని హిందూ అనే పదానికి పరిమితి చేయడం సాధ్యం కాదు అనేది దాంతో తేలిపోయింది. పూజ చేయడమే హిందూ అని అనలేము, విగ్రహ పూజనే పూజని అనలేము, లేదా రాముడి భక్తులు మాత్రమే హిందూ అని అనలేము. చాలా వైవిధ్యభరితమైనటువంటి అనేకమైన పరిణామాల తర్వాత ఒక స్వర్ణయుగంలోకి ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఎంటర్ అయినటువంటి తరుణం కూడా భారతదేశంలో అని చూడవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే స్వేచ్ఛాగాలులు పిలుస్తున్నప్పుడు వచ్చేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. వైఆమ్ నాట్ ఏ హిందూ అని చెప్పేసి అది ఎట్లా పుస్తకం వచ్చిందో ఈ రోజులలో, అదేంటి, అది భగత్ సింగ్ గారిని చనిపోయే ముందు నేను నాస్తికుని ఎందుకైనా అని చెప్పేసి నాకు పుస్తకం రాసి, అర్థమే కదా, నాస్తికుణ్ణి ఎందుకైనా అన్నటువంటి భగత్ సింగ్ని భారత హిందూ సమాజం, అంటే వాళ్ళ భాష ప్రకారం హిందూ సమాజం లేదా భారత సమాజం డిసోన్ చేసుకోలే కదా. కానీ మిగతా మతాల వాళ్ళు అయితే ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. కానీ నేను నాస్తికుణ్ణి అని డిక్లేర్ చేసుకున్నటువంటి ఆయన్ని మాత్రం ఎవరేం అనలేకపోయారు. ఎందుకంటున్నట్టే, ఇండియన్ కాంటెక్స్ట్లో నాస్తికుణ్ణి కూడా దూషణకు అతీతమైనటువంటి మనిషిగానే చూస్తాం. రఘు నేను ఇద్దరం అన్నదమ్ములం. రఘు నాస్తికుడు, చెరకు సుధాకర్ భగవంతుని పూజిస్తాడు. అమ్మ ఏమంటుంది, ఏం చేద్దామరా వాడు చిన్నవాడా, కొంచెం దూకుడు ఎక్కువ, పోనే రాదు, ఏమైంది మంచికో తీరంటారు. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్. అంటే మనము ఒకసారి మన గ్రామాల్లో జరిగే చర్చ చూసినప్పుడు చాలా అద్భుతాలు కనపడతాయి అన్నట్టు. అంటే మన టాలరెన్స్, అది ఏముంది మంచో తీరు అనేటువంటి యాటిట్యూడ్. అట్లనే ఈ అర్బన్ నక్సలైట్ అంటే ఏంటిది అనే డెఫినేషన్ కనుక ఎన్ఐఏ మిమ్మల్ని పట్టుకపోయిన వాళ్ళు ఇచ్చిన, లేదా అజిత్ జోవల్ చెప్పిన, దురంధర్ సినిమా తీసిన ఆయన చెప్పినా బాగానే ఉంటుంది. సినిమాలో ఒక వర్డ్ నిరంతరం కాయిన్ చేస్తున్నారు, మీరు బాగా గమనించినట్టు. దురంధర్ అనే సినిమా ఇప్పుడు జియో వాళ్ళు తీసిండ్రు. జియో అంటే అర్థమైంది సార్, జియో జీనే వాళ్ళకు జీనదు అని పాట ఉన్నది. నువ్వు జీవించు మిగతా వాళ్ళని జీవించేలాగా చూడు, ఇందులో పాట చాలా మంచి సాంగ్ అది. జియో జీనే వాళ్ళకు జీనదు అని చెప్పి చాలా ఎమోషనల్ సాంగ్ అది. మరి సినిమా జియో తీసినటువంటి ఆయన జీవించే హక్కు కోసం కొట్లాడుతున్న వాళ్ళ గురించి ఇవాళ అతిపెద్ద దాడి ఎవరు జరుపుతున్నారు అంటే, ఈ దేశంలో ఓపెన్ చర్చ జరుగుతూ ఉంది, ఆదాని అంబానీ గురించి నడుపుతాం. అక్కడికి వస్తున్నాను నేను. అదే ఆ సినిమా తీసిన ఆయన దురంధర్ అని సినిమా తీసి, దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది, అజిత్ జోవల్ పోర్షన్ ఉన్నాను అంటాడు అన్నట్టు. ఈ దేశానికి ప్రమాదం అనేది
పాకిస్తాన్ వాళ్ళకంటే కూడా అంతరంగికంగా ఉన్నటువంటి వాళ్ళ వల్లనే ఎక్కువ ప్రమాదం ఉంది అంటాడు. అంటే మొత్తం కాంటెంట్ లోపల మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అంతరంగికంగా ఈ దేశంకు పెద్ద ప్రమాదం ఉంది అంటే ఈ ప్రభుత్వాలకు ఎక్కువ ప్రమాదం ఉంది అనడం లోపట్నే శాశ్వతంగా ఈ దేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడం ఒక అంశం కొనసాగుతుంది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళే వాళ్ళ 100% లా అండ్ ఆర్డర్ అనే ఇష్యూ మీదనే జరిగేది ఉంటే దాని చర్చ వేరే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కోసం చర్చ అయినప్పుడు మనుషుల ప్రాణాలతో ఆడుకున్నప్పుడు ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపదలుచుకున్నప్పుడు 100% వాళ్ళ విషయంలో ఇవ్వడం కూడా మనం ఇంకా పాత చట్టాలను అడిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామీకరణ ఎంత జరిగిందో ప్రపంచంలో టెర్రరిస్ట్ టాక్టిక్స్ కూడా అంతే పెరిగినాయి. ఈ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పాత సూత్రం ప్రకారము వాళ్ళ మనము అమెరికాకు స్వతంత్రం వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి కొటేషన్స్ ఏమని ఉంటుండే మీరు బహుశా అందరూ వినుంటే ఉంటారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు నిరపరాధి మాత్రం శిక్షించబడకూడదు అని చెప్పేసి బోల్డ్ కొనేషన్ మనందరం విన్నదే అది. మరి వాళ్ళు దాన్ని అప్లై చేద్దామంటే మరి ఒక్క నేరస్తుడు తప్పించుకున్నా కూడా 100 మంది చంపుతారు కదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. సో మారిన పరిస్థితులలో నువ్వు నేరస్తుల అనుమానం వచ్చినప్పుడు ఒక మేరకు ఇన్వెస్టిగేట్ చేయడమో లేకపోతే స్ట్రిక్ట్గా కొంత సేకరణ సమాచారం చేయడం రకరకాల వేస్ తప్పేమి కాదు. కానీ మొత్తం ఒక వ్యవస్థ మొత్తమే ప్రజలందరినీ కూడా ప్రమాదకారులు ఎదురడం, ఎవడు ప్రశ్నిస్తే వాడిని పలానా వాళ్ళకు లింక్స్ ఉన్నాయని చెప్పడం, లేదా వాళ్ళ అంతర్గత ప్రయోజనాల కోసం ఎవరిని ఒకరిని ఎత్తు చూపెట్టేసేసి ఒక బలిపశువుని చేయడం అనేది ఒక పెద్ద నడుస్తూ ఉంది. మీరందరూ చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద కుట్ర ఏం జరుగుతూ ఉందంటే సాధారణంగా మాట్లాడేటువంటి వాళ్ళని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక నీకు అర్బన్ నక్సలైట్కు అత్యున్నత శిఖరాగ్రమైనటువంటి కామెంట్ ఏంటంటే స్వయాన ఈ దేశంలో నక్సలైట్ ఊచకోత కోసి నక్సల్ బరిలో వేలాది మంది సావు ఇప్పటిదాకా ఆపరేషన్ కగారు ముందు ఛత్తీస్గఢ్లో కూడా 100 మంది ఎన్కౌంటర్లకు అంతకుముందు కరీంనగర్లో జరిగిందనడానికి ఒకే ఒక్క అతిపెద్ద పార్టీ ఈ దేశంలో నక్సలైట్ చంపిందంటే నెంబర్ 1 ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ అని రికార్డు చెప్తుంది. అంటే నేనేమంటున్నా దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కోపంగా చెప్తలేను. ఇంత 70 ఏళ్ళ అధికారం ఎక్కువ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ హయాంలో ఎక్కువ మంది చనిపోతారు. నేనేమంటున్నా అంటే అట్లాంటి పార్టీకి వాళ్ళ భారత ప్రధాని కాంగ్రెస్ నుంచి ఫోకస్ చేసేటువంటి రాహుల్ గాంధీ మోడీ దృష్టిలో, అమిత్ షా దృష్టిలో, అజిత్ దోవల్ దృష్టిలో అర్బన్ నక్సలైట్ ఏమి. తర్వాత సినిమాలలో అత్యంత విలక్షణమైన పాత్రలు పోషించగలిగి అన్ని రకాలైనటువంటి జాడ్యాల మీద కొట్లాడేటువంటి వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లే. చివరకు దేవుడికి సంబంధించిన హేతుబద్ధతని, మతానికి సంబంధించిన హేతుబద్ధతని ప్రశ్నించేటువంటి వాళ్ళు. మతం యొక్క పాత్ర రాజ్యాంగం చెప్పిన ప్రకారము రాజ్య వ్యవస్థలో చాలా పరిమితమై ఉండాలి, అది వ్యవస్థలను శాసించకూడదని చెప్పడం కూడా వ్యతిరేకమైపు. అందుకోసమే గౌరీశంకర్ని చంపేసిన తరుణం లోపట లేదా కల్బుర్గిని చంపేసిన తరుణం లోపట చాలామంది, మీకు గిరీష్ కర్నాడ్ ఉన్నాడు, ఈ దేశంలో పట్టిన అత్యున్నతమైనటువంటి నాటక ప్రయోక్త ఆయన, అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి వాడు. మీరు ఇంటర్నేషనల్ డ్రామా ఫీల్డ్లో యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ గిరీష్ కర్నాడ్. మీకు తెలుగు సినిమాలో, హిందీ సినిమాలో, బహుభాష సినిమాలో నటించారు. ఒక అద్భుతమైన యాక్టర్ ఆయన మీటూ నక్సలైట్ అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? నువ్వు నర్మల్గా అంటున్నావు కాబట్టి. నువ్వు అన్న మాట ప్రకారమే డెఫినేషన్ అయితే నేను కూడా నక్సలైట్, నేను కూడా అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవాళ ఏంటిదంటే చదువరుడైనటువంటి వాడు ప్రశ్నించడం నేర్చుకొని పాలకుని నిలవేయగలగడానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే వాడు అర్బన్ నక్సలైట్. బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా నాటకీయంగా మాట్లాడితే ఒసే రామలమ్మ తీసినామే ఇప్పుడు ఆమె అర్బన్ నక్సలైట్ కాదా? ఎందుకంటే సినిమా కోసం తీసింది, టైంపాస్ అయింది. కానీ ఆమె ఆచరణలో ఏం ఒక సీరియస్నెస్ లేదు కాబట్టి పాపం విజయశాంతిని ఏమనడానికి లేదు. చాలామంది సినిమా యాక్టర్లు బ్రహ్మాండంగా నక్సల్ పాత్రలు పోషించారు, బస్తర్లో ఉన్న పాత్రలు పోషించారు. వాళ్ళు ఎవరేమో అర్బన్ నక్సలైట్ కాదు. కానీ ఒక సెన్సిబుల్గా ఉండి మాట్లాడగలవాడు ఏమాత్రం ఉన్నా అర్బన్ నక్సలైటే. ఇది ప్రధానంగా అత్యంత ప్రమాదం ఎక్కడుంది అంటే భూస్వామ్య కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆధిపత్య కులాలు ఉన్నటువంటి వాళ్ళు
చదువు నేర్చిన వాడిని అర్బన్ నక్సలైట్ అనేటువంటి కన్వీనియన్స్ తీసుకోవడానికి ఒక పెద్ద స్కోప్. అది ప్రమాదం. రఘుని పట్టకపోతే చిరుసాయి పట్టకపోతే ఇన్నేం లోపటేస్తే ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు అది. సరే జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటే మనం ఫైట్ చేస్తున్నాం, మనకు మాత్రం ఇంకోటి చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. బట్ అల్టిమేట్గా ఒక పెద్ద సమూహం ఈ దేశంలో తెలివి కళ్ళ వాళ్ళ చుట్టూ పన్నేయటం వచ్చింది కదా, దాంట్లో ఒక పెద్ద పదం అది. రెండవది ఏమంటున్నట్టే, నువ్వు అర్బన్ నక్సలైట్ అన్నప్పుడు దేశంలో అర్బనైజేషన్ పెరుగుతుందా తగ్గుతున్నదా? పెరుగుతున్నది. ఎంత పెరుగుతున్నది? తెలంగాణ లోపల, తెలంగాణ అంటేనే హైదరాబాద్ అనే కాడికి పెరిగింది. ఇంకా విస్తరిస్తున్నారు కదా. తెలంగాణ అంటేనే హైదరాబాద్ అనే కాడికి పెరిగింది. హైదరాబాద్ అనేటువంటి 600 కిలోమీటర్ల వైశాల్యం నుంచి 2300 కిలోమీటర్ల వైశాల్యాన్ని పెంచే ప్రయత్నం చేసినారు. ముంబై పోయి నవీ ముంబై వచ్చింది, నవీ ముంబై పోయి పూణే దాకా, లోనావాలా దాకా ఒకటే సీక్వెన్స్లో డెవలప్ అయింది. ఢిల్లీ పోయి నోయిడా దాటి ఉత్తరప్రదేశ్ సరిహద్దు దాటి పంజాబ్ దాకా వెళ్ళిపోయింది. ఇవన్నీ మరి నువ్వు అంటే అర్బన్ ప్లేస్ పెరిగినంతసేపు అంటే నువ్వు అడవిలో ఉన్నవాడు తప్ప మిగతా వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అన్నట్టే కదా. అంటే నువ్వు కూడా నక్సలైట్ డెఫినేషన్ని అడవికి పరిమితం చేయకుండా ఒక భావజాల రంగంలో కనీసం అయినటువంటి హక్కుల గురించి మాట్లాడితే కూడా వాని మీద క్లాంప్ చేయడం కోసం కన్వీనియన్స్ అన్నట్టు. అంటే వాళ్ళ లైన్ ఏంటంటే, వాళ్ళ లైన్ అడవిలో ఉన్నవాడు నక్సలైటు, గన్ను పట్టుకున్న వాళ్ళు నక్సలైట్లు. ఇక్కడ గన్నుతోనో నోటితోనో పెన్నుతోనో సో ప్రభావితం చేసే వాళ్ళు ఇక్కడ అర్బన్ నక్సలైట్. వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు అన్నది వాళ్ళు చెప్తున్న మాట. అంటే వాళ్ళ ఐడియాలజీ ఎట్లుందో వీళ్ళ ఐడియాలజీ కూడా అట్లే ఉంది. ఒకటి, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రెండు, సో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అర్బన్ నక్సలైట్స్. షాడోస్ అన్నమాట. షాడోస్. నేనేమంటా అంటే, భారత రాజ్యాంగమే ప్రామాణికం అనుకున్నాక, దాని నుంచి ఏ డీవియేషన్ అయినా ప్రశ్నించడం అనేది భారత రాజ్యాంగంకు ప్రో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పని, అంతే కదా. ఇప్పుడు ఈ చర్చ చేసినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన చేసి రాజ్యానికి వ్యతిరేకంగా పోలీసు వ్యవస్థ మీద దాడులు చేసినటువంటి వాళ్ళని చేసిన సందర్భంలో కూడా మీ రియాక్షన్ లేదు కదా అనేటువంటి ఒక కొత్త చర్చ తీసుకొని వచ్చినారు. నేను రాజ్యాంగం మీద నమ్మకం లేదు అన్నటువంటి వాడిని నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే కూడా మళ్ళీ రాజ్యాంగ ప్రకారమే చేయాలి, అంతే కదా. భారత రాజ్యాంగము రాజ్యాంగ శక్తిని నమ్మనంత మాత్రాన రాజ్యాంగేతరంగా శిక్షించమని చెప్పలేదు. ప్రపంచంలో ఏ శిక్షాస్మృతి కూడా నేరస్తుడికి శిక్షాస్మృతి వేరే ఉంటుంది అనలేదు. నేరస్తుడికి నేరశాస్త్రం ప్రకారమే జ్యూరిస్ప్రుడెన్స్ అది ఒకటే తీరుకుంటుంది అన్నది. సో ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్సీని ఏం తయారు చేసిరానంటే, నువ్వు అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఆ పిల్లడు నన్ను హనుమంతు చనిపోయినాడు. హనుమంతు ఎంతమందిని చంపినప్పుడు నువ్వు చెరుకు సుధాకర్ ఎందుకు ఏడవన్నావు, ఏం చెప్తున్నావు? పోలీసులని వాళ్ళు చంపినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు నువ్వు. ఇప్పుడు ఇంకా రెండవది ఏమంటే, ఇప్పుడు అల్టిమేట్గా నక్సలైట్ దగ్గర 400 కోట్ల రూపాయల బంగారం ఉందని చెప్పి నేను దాకా మొదలుపెట్టాను. అంటే అల్టిమేట్గా దేశంలో ప్రజల చుట్టూ తిరిగేటువంటి ఒక సమూహాన్ని ఏకాకిం చేయడానికి ఎన్ని చేయాలని పనులు వాళ్ళు చేస్తారు. మీకు చాలా సహజంగానే అంటే కొన్ని విషయాలు చెప్పుకుంటూ కూడా గగురు పొడిచే వాతావరణం ఉంటుంది. ఏంటంటే, గ్రామాలలో చదువుకోవడానికి వచ్చి కింద మాదిగనో మాలకుల నుంచి పైకి వచ్చే పిల్లలు ఎదుగుతున్న సందర్భంలో ఈ గాడిద కొడుకులు కొంత చదువుకోగానే హైదరాబాద్లో ఈడాడు చదువుకుంటే చీటికి పనులు చేస్తారు, మన పౌరులకు లైన్ వేసేసి సతాయించాలని చూస్తారు. చిల్లర బ్యాచ్ ఇది, జులాయి బ్యాచ్ అని చెప్పి ఒక ప్రచారం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే వాడికి ఉండే చైతన్యము, వాడు ఎదిగే తెలివినంతటిని కూడా నువ్వు ఒక జులాయివి, నువ్వు గాలికి పోరిలకు లైట్ వేసేటువంటి ఒక బ్యాచ్ అని చెప్పడం ద్వారా ఒక కారం చేడుకు, ఒక చుండూరుకు ఒక లైన్ సెట్ చేస్తారు అన్నట్టు. అట్లనే ఇవాళ తెలివి కలటువంటి వాడు హక్కుల గురించి నేర్చుకున్నట్టయితే వాడు ఎన్కౌంటర్ కూడా అర్హుడే. ఆ ఎన్కౌంటర్ కూడా అర్హుడు అనేటువంటి లైన్ ప్రకారమే తొలివెలుగు రఘు అయినా ఇవాళ బయట మాట్లాడేటువంటి మిగతా సాంప్రదాయ కమ్యూనిస్ట్ పార్టీతో నీకు సంబంధం లేదు. పృథ్వీ వాళ్ళ ఫాదరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలుగుదేశం గవర్నమెంట్ ఒక మంత్రి కూడా చేసి, ఆయన కూడా ఎక్సెప్షన్ లేదు, ఎందుకంటే మాట్లాడుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇప్పుడు బీజేపీ ఫామ్ తీసుకొని చేసినా కూడా నాకు ఎక్సెప్షన్ లేదు అంతే. దిస్ ఈజ్ వాట్ నేను అల్టిమేట్ నీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు దేవుని నమ్మినా ఎక్సెప్షన్ లేదు, దేవుని నమ్మకపోయినా దేవుని ఇప్పుడు మేము అంతా మనం దేవుని నమ్మేటోళ్ళమే కదా, మేమైతే దేవుని నమ్మేటోళ్ళమే కదా. అంటే
అంటే విస్తృతి ఇప్పుడు మనము హైదరాబాద్ విస్తృతి ఎట్లా పెంచుంటాం మొత్తం ఇక్కడ తీసుకుపోయి మొత్తం 2,000 చిల్లర పెంచారు. దీనికి ఒకటే ఒక లైన్ ఏంటంటే రాజ్యాన్ని ఎదిరించినోడు రాజ్యాంగం ఎదిరించడం అని కూడా అనలేం మనము. బ్యాలెన్స్గా మాట్లాడినా సరే ఓకే. అంటే ఎంత 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 చిత్రమైన పరిస్థితి ఉంటుందంటే అంటే ప్రజల చైతన్యంని మసకబార్చడంతో పాటు కొత్త కొత్త పదాల యొక్క సృష్టి, కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. థాట్ పోలీసింగ్ ఎట్లుంటుందో పోలీస్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. అట్లాంటి దాంట్లో నాకు తెలిసి ఒక విస్తృత ప్రయోగం అర్బన్ నక్సలైట్ అని చేసినా అది వికృతమే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మావోయిస్ట్ ఐడియాలజీ ఆర్ మావోయిస్ట్ పార్టీ ఇదంతా కూడా నిషేధితమైన పార్టీ ఆర్ సంథింగ్. సో అదొక టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. అది ఈక్వల్ టు ఉగ్రవాదానికి సంబంధించింది. పోలీసుల వెర్షన్ ఆర్ ఎన్ఐఆర్ సంథింగ్ రాజ్యం వెర్షన్ ఇట్లుంటుంది. వాళ్ళకి సహకరిస్తున్న మీరేమవుతారు అన్నది కదా ఇక్కడ ప్రశ్న. ఓకే, నేను ఒక మాట ఏమంటున్నట్టే సహకరించడం ఎట్లయితే అంటున్నా. ఇది సహకరించడం హిడ్మా దేశభక్తుడు, హిడ్మా గొప్ప వ్యక్తి, హిడ్మా త్యాగం చేసిండు, లేదు హనుమంతు గణేష్ గొప్ప త్యాగం. నేనేమంటున్నా ఎట్లా పొగుడుతారు అన్నది నేను ఒకటే మాట అంటున్నా. నువ్వు డిసప్రూవ్ చేయగలుగుతావా? హిడ్మా అంటోడు త్యాగం చేయలేదని నువ్వు డిసప్రూవ్ చేయగలుగుతావా? అదే మాట ప్రకారం వస్తే ఇప్పుడు ఈ దేశం లోపల ఉన్నటువంటి బిర్సా ముండాకు నువ్వు పోయి బీహార్లో పోయి నువ్వు దండేసడం ఎందుకు? నేను అంటున్నా అల్లూరు సీతారావు చంద్రబాబు నాయుడు పోయి వేయడం ఎందుకు? కిరాతకులు కదా, మనుషులు చంపిన వాళ్ళు కదా, మీకేం హక్కు ఉంది? కొమరం భీమ్ దగ్గర పోయి ఈడ పోయి విజయ ఇంద్రవెల్లిలో మొన్న పోయి కదండి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రవెల్లిలో ఆయన ఫైరింగ్ చేస్తే 3 మంది ఆదివాసులు చనిపోయారు. ఆ ఆదివాసుల సంస్మరణ కూడా చేసుకుంటారు కదా. అంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు చాలా కన్వీనియంట్గా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాయి ఏమి. సో ఇప్పుడు మీరు అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఇంత పరిమితం చేసి ఒకటే మాట, దేశంలో ప్రజల దగ్గరికి చేరగలిగేటువంటి ఒక వాతావరణం, వార్త ఏదైతుంటుందో అది చెప్తే వినేటువంటి వాతావరణం ఉన్నటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని సెపరేట్ చేయగలిగేది ఉంటే వాళ్ళకు ఈజీ అవుతుంది టాస్క్. నేనేమంటున్నంటే గతము కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదా చాలా ప్రభుత్వాలు ఒక గుంపుగా కొంతమంది ఆర్థిక ప్రయోజనాల కోసం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం అవుట్ రైట్గా పోలీసు వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో అట్లా పనిగట్టుకొని అంటే ప్రైవేట్ ఆర్మీ లెక్కన పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే వాళ్ళ దండకార్యంలో జరుగుతుంది. దండకార్యంలో జరిగేదానికి ప్రత్యామ్నాయం నక్సలైట్ సాయుధ పోరాటం అంటే నేనేం అనడం లేదు. బట్ నువ్వు చేస్తుందైతే వాస్తవమే కదా. నువ్వు చేస్తుందైతే వాస్తవమైనప్పుడు దీని ప్రతిఘటన ఏ విషయం ఎట్లా ఉండాలనే విషయం లోపల వాళ్ళు ఎన్నుకున్నటువంటి తప్పే అంటే ఓడించబడుతుంది, లేదా ఒక్కొక్క రోజు పైచేయి అవుతుంది. ఇవాళ కాక రేపైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ దేశంలో ఖచ్చితంగా ప్రజల ప్రతిఘటన అనేది అనివార్యం. మీరు రేపు 2026లో మార్చి 10వ తారీఖు 5వ తారీఖు చెప్పిన డెడ్ లైన్ ఉంది కదా, ఈ డెడ్ లైన్ తర్వాత మోడీ షాని తొలి వెలుగు నుంచి అడుగుతామన్నా ఈ లోపల మావోయిస్టు రహిత అని అంటున్నావు కదా, మావోయిస్టు రహిత చేయగలుగుతావేమో కానీ ఆదివాసీ హక్కులని శాశ్వతంగా అడిగేవాడిని లేకుండా చేతులను అనగలుగుతావా? కార్పొరేట్ వాడు కొల్లగొడుతున్నావు కదా, దాన్ని ఇది చేయగలుగుతావా? నిన్నగాక మొన్న ఓడిపోయినావు కదా. ఆరావల్లో సుప్రీంకోర్టు 100 మీటర్ల ఎత్తు 100 మీటర్ల ఎత్తుకు సంబంధించి కింద ఉన్నాయన్నీ కూడా ఇట్స్ ఓకే అన్నాం. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఏ పర్యావరణ హితుడు కూడా కోరుకోడు దారుణమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు కదా. ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ రివోక్ చేసి ప్రజలు లక్షల మంది వచ్చింది కదా. ఆ ప్రజలలో వచ్చేటువంటి స్ఫూర్తి ఏదైతుందో అది దండకారం నుంచి తీసుకున్న స్ఫూర్తే, ఈ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్న స్ఫూర్తే. మనం కూడా నక్సలైట్ నీలాంటి వాళ్ళు నాలాంటి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే ప్రజలకు ఆ స్ట్రెంత్ ఉందయ్యా బాబు, మీకు మీరే బలిపెట్టుకొని బాంబులు కట్టుకున్నట్టుగా ఈ రాజ్యానికి ఎందుకు బలవుతారు? మీరు ప్రజల మధ్య నుండి ఇంతకంటే ఎక్కువ ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఈ దోపిడీ ఒక్కరోజు ఒక ప్రాంతానికి పరిమితం అయ్యేది కాదు అనేటువంటి ఆర్తి నీది నాది తప్ప మీరు ఇంకా 4 పోలీసులు చంపండి, మీరు మంచి మంచి బాంబులు తయారు చేసుకొని, మీరు అడ్వాన్స్ చేసుకొని, మీరు కొత్త డ్రోన్లు తెప్పించుకొని నేను కేర్ ఆఫ్ చెప్తా అని మనం అంటలేము. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో వాళ్ళకి మాత్రం ఇవన్నీ కాదు, నువ్వు టెక్నికల్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నావు అనేది కూడా కాదు. నువ్వు భావజాల పరంగా ఇప్పుడు మామూలుగా మన పాత తెలుగు సినిమా చూసిన తమ్మి, అరే వాడు బాగా మాట్లాడుతున్నాడు, నక్సలైట్ లెవెల్లో మాట్లాడుతున్నాడు రా అంటే ఒక పోలిక శాశ్వతంగా భారతదేశ సమాజంలో ప్రశ్నించేవాడు నక్సలైటు, కాంప్రమైజ్ కాకుండా కొట్లాడేవాడు నక్సలైటు,
ఒకవేళ ఆయుధంతో వచ్చి దాడి చేస్తే ఆయుధంతో చిన్నదో పెద్దదో ఎదురు తిరిగేవాడు నక్సలైట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ హిస్టరీ క్రియేట్ చేసి నరేంద్ర మోడీ చేయలే, అమిత్ షా చేయలే. నాకు తెలిసి అమిత్ షా అంటోడు ఆర్ఎస్ఎస్ దండా పట్టుకున్న రోజే ఈ దేశం లోపల తెలంగాణ ప్రాంతం లోపల లేదా నక్సల్ వర్లు ఇంకో ప్రాంతంలో లేకపోతే కేరళ ఉన్నటువంటి కొయ్యూరు కామ్రేడ్స్ ఎంతోమంది సాయుధ పోరాటం చేసి తుపాకీ ద్వారా బలవంతుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి రాజ్యాన్ని చాలాసార్లు చాలా దొరల గడ్డలు కూల్చినాయి. కేవలం తెలంగాణ మాత్రం పరిమితం కాలే, 100 గ్రామాలు దేశవ్యాప్తంగా జరిగినాయి. మరి అవ్వాలి దాన్ని ఏమనాలి, ఇవాళ కూడా నువ్వు ఆ పరిస్థితి కాబట్టి ఒకటి తయారైండు. అది లేకుండా నేను ఎట్లా డిఫ్యూజ్ చేయగలుగుతా, ప్రజలకు ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషన్ రైట్లు ఏ మేరకు ఇవ్వగలిగే అవకాశం ఉంది, ఎక్కడ కుదరదని కూడా నువ్వు డిసైడ్ చేసుకోకుండా. కానీ ఒక క్వశ్చన్కి అయితే కేంద్రం నుంచి ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు మార్చి 31 మావోయిస్టులను లేకుండా చేస్తామంటున్నారు. అక్కడున్న ఆదివాసీలకు ఏం చేస్తారు? ఆదివాసీలను అక్కడే ఉండని ఇచ్చేలాగానే ఉంచుతారా? నుంచి వస్తామన్నా అసలు అడవిని అట్లనే ఉంచుతారా, ఇంకెవరికైనా ఇస్తారా? ఆన్సర్ చేయాలి కదా. ఏమైనా ఆన్సర్ చేసినా చేయకపోయినా ప్రజలే ఆన్సర్ చేస్తారు. ఇట్లా ఇడుమా అని ఇట్లా చంపిరేదో తెల్లారి నుంచి నువ్వు పోయి తీసి ఒక వీడియో బయట చూసి ఒక పాప అమ్మాయి పిల్లగాడు ఒకరు పోతామంటే పట్టుకొని ఉరికిపోయి గుంజుకొడతా ఉండరు. నేనేమంటే నీకు ఏం రైట్ ఉంది అంటున్నా. అవతార్ సినిమాలో బయట నుంచి వచ్చినోడు వచ్చేసి బాంబులు విధ్వంసం చేస్తుంటాడు కదా. అవతార్ సినిమా కంటే భిన్నంగా ఉండదా? అంతకంటే దుర్మార్గంగా ఉంది కదా. అసలు ఎవరం మనము అడవి మీద ఏమింది, ఆ విధ్వంసం ఏంది, ఈ అవకాశం ఏంటిది? ఈ దేశంలో 170 యాక్ట్ తీసుకొచ్చి భూమి ఇట్లా ఒక ఏమంటారు మొక్క ఇట్లా పీక్తానే వీల్లేదు. ట్రైబల్ యాక్ట్స్ ప్రకారము అట్లా నువ్వు మనుషులే పీక్ అవతలేస్తుంది. ఇవాళ మొక్క పీకడానికి వీల్లేదు, ఒక సెంటు భూమి కొనడానికి వీల్లేదు అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మనుషుల గూడాలే ఖాళీ చేపిస్తున్నావు, గూడాలు తలగబెడుతున్నావు, గూడాలని బుల్డోజర్ పెట్టి తోసి అవతలేసేస్తున్నావు. నువ్వు ఇంకెవరి గురించి వాళ్ళ అర్బన్ నక్సలైట్ ఇట్లా ఇదేం చర్చ అంటున్నా. అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ పరిణామం మీరు అనుకుంటున్నారు? నేనేమంటున్నట్టే రాజ్యం చాలా బలంగా ఉందని అనిపిస్తుంది. నేనేమనుకోవడం లేదు. రూపాంతరం చెందేటువంటి శక్తి పోరాటానికి కూడా ఉంటుంది. పోరాటం అనేక రూపాలు తీసుకుంటుంది, రూపాంతరం కూడా చెందుతుంది. ఈ దేశంలో ఒక బలమైనటువంటి ప్రజల తరపున కొట్లాడేటువంటి యూత్ ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటానికి నాకు తెలిసి ఈ దేశంలో కొన్ని లక్షల మంది పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ యుగంలో కూడా సోషల్ మీడియా యుగంలో పుట్ట ఇడ్మా చనిపోతే ఇడ్మా దాని ఏమో డిపి అంటే ఏమంటే దాన్ని ఏమన్నా డిపి అంటే ఏంటిది? ఏది ఫోటో డిస్ప్లే పిక్చరా? ఎవరు డిపి వాట్సాప్ దాని ఏమంటారు? అదే డిస్ప్లే పిక్చర్ ఏమంటారు? అదే మన పిల్ల డిపి అంటారు. తెలియదు. డిపి పెట్టుకున్నారంటే ఏం కారణం అయి ఉంటుంది? టీ షర్ట్స్ వేసుకున్నారు, కొంతమంది టీ షర్ట్ వేసుకున్నారు. ఇదే టీ షర్ట్లు ఇవాళ కొత్త ఇడ్మా కోసం రాలే. ప్రపంచంలో అతిపెద్ద ఉద్యమాన్ని వేరే దేశాలతో సహా ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడిపినటువంటి క్యూబాలో ఉన్నటువంటి ఫిడెల్ కాస్ట్రో ఇంకో దేశం పోయి చెగువేరా కోసం మనం షర్ట్ వేసుకున్నాం కదా. అదే షర్ట్ వేసుకుని చెగువేరాది ఇవాళ ఎడమ వేసుకుంటున్నాడు. అందుకోసం ఇతను రూపాంతరం చెందడమే తప్ప ఇలా మార్పేమీ లేదు. అందుకోసం వాళ్ళకు అంటే ఈ ఆర్ఎస్ఎస్ స్కూల్కు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఏమి అర్థం కావు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, మంచి చెడు, రాజ్యాంగము, నువ్వు వచ్చినటువంటి స్కూల్ డిఫరెంట్ కాబట్టి నీకు ఎంత చిత్రమైన ఆలోచన వచ్చి చిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. అల్టిమేట్గా ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇదే. ప్రజలు డెమోక్రసీని కోరుకుంటారు, ఇష్టపడతారు. అది అనివార్యంగా డెమోక్రటిక్ స్పేస్ లోపల కొన్ని లుకలుకలుండి కొన్ని ప్రమాదకర పరిణామాలు చెందినప్పుడు మాత్రమే ప్రజలు ఆ సందర్భంలో కొన్ని రూల్స్ అటు ఇటు జరిగినప్పుడు భరిస్తారు. అంతవరకే భరిస్తారు. ఎందుకంటే ఆ టైం అట్లాంటిది కాబట్టి భరిస్తారు. కానీ శాశ్వతంగా భరించరు. ఒక యుద్ధం వస్తే ఒక ఎమర్జెన్సీ భరిస్తారు. ఎప్పుడు భరిస్తారు? అంతరంగికంగా ప్రమాదం జరగద్దు, బాహ్య శత్రువు వస్తుంది కాబట్టి భరిస్తారు. కానీ శాశ్వతంగా ఈ దేశం ఎప్పుడు నిరంతరం యుద్ధంలో ఉన్నట్టు చూపెడితే ఎట్లా, నిరంతరం థ్రెట్లో ఉన్నట్టు చూపెట్టేస్తా ఎట్లా? నువ్వు చెప్పే ప్రకారమే ప్రపంచంలో జీడిపిలో చాలా పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతున్నటువంటి జీడిపి మనది ఉన్నది. ప్రపంచ అగ్రరాజ్యాలైనటువంటి అదే రష్యాని పక్కనెట్టినము, ఫ్రాన్స్ని పక్కనెట్టినము, చైనాతో పోటీ పడుతున్నాము మనం చెప్పుకుంటున్నాం కదా. మరి నువ్వు జీడిపి ఎట్టరైజ్ అయితే నువ్వు ఇట్లా కనుక ఇట్లా ఇంటర్నల్ ఇన్సెక్యూరిటీ ఉండుంటే ప్రజలు కనుక దేశ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేయడానికి తోడ్పడకపోతే ఇట్లా జీడిపి ఎట్లా పెరుగుతుంది? ఇవన్నీ కూడా సెల్ఫ్ కాంట్రడిక్టరీ కదా. ఒకే ఏకవాక్యంలో చెప్పాలంటే అర్బన్ నక్సలైట్ అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి, అంటే ఏ విధమైన బాధ్యత లేకుండా ప్రజల మీద మేధావుల మీద వదిలిపెట్టే ఒక పదం. ఆ పదవిని పట్టుకొని ఊరేగి సోషల్ మీడియాలో వాళ్ళు ఊరేగడానికి సరిపోతుంది తప్ప
ఇట్లాంటి సోషల్ మీడియా లక్షల మంది ట్రోల్ చేసిన నేను అర్బన్ నక్సలైట్ చెప్పే స్థాయి ఒక సెలబ్రిటీ చెప్పుకుంటున్నాడంటే దాన్ని బట్టి ఎవరు పేలిపోతున్నట్టు నేను అడుగుతున్నా, ఎవరు పేలిపోతున్నట్టు? నీ పదం నువ్వు ఉపయోగించిన నీ పదం నువ్వే పేలిపోయేటట్టు నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు చాలామంది అనుకున్నారు నిన్న ఆయన గణేష్ అంత్యక్రియలకి జనం రారేమో అని అనుకున్నారు. అని చూడ్డానికి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని వేల మంది వచ్చారు కదా, ఈజీగా 10 నుంచి 15,000 మంది. ఒకటే ఒక ఏకవాక్యంలో చెప్తా, పాక హనుమంతు ఆయన పాక ఎంత ఉందో మనం చూసినాం. అవును, ఆయన మీద లేదా సెంట్రల్ కమిటీ వాళ్ళ మీద ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఖజానా 400 కోట్ల బంగారానికి వాళ్ళు కాపలా కాస్తున్నారు. అంతే కదా, వాళ్ళ అనేది భాష అంతే కదా, వాళ్ళ భాష ప్రకారం. మరి మన కళ్ళ ముందర విజువల్ కనపడతా ఉంది, వాకిలి కనీసం పడవబడ్డటువంటి వాకిలి మధ్యన ఆ పాక కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాక ఉంది. ఎన్నేళ్ల కింద పోయాడు? 40 ఏళ్ళ కింద పోయాడు. బహుశా నా ఏజ్ గ్రూప్ ఒక ఏడాది అటు ఇటుగా మాత్రమే ఉన్నది. బహుశా నల్గొండలో చదువుకున్న ప్లేస్ నుంచి మొదలు పెడితే ఏం కాస్ట్ నుంచి వచ్చిండు ఆ పిల్లవాడు? ఎంత చిన్న ప్రిమిటివ్ కాస్ట్ కొరమల్ నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగి దండకార్యంలో ఒక జనతన సర్కారు కోసం ఒక పాటుపడి ఒక విస్తృతమైన అధ్యయనం చేసి ఆదివాసుల కోసం మీరు విని ఉంటే కనుక ఈ మధ్యకాలంలో ఇవన్నీ న్యూస్ వస్తలేవు, కానీ ఆదివాసీలకు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారో దాన్ని ఆదివాసీ వాళ్లకు అప్పిచ్చి అంటే బదులిచ్చి దాని నుంచి మళ్ళీ వనరుల్ని మళ్ళీ మరిచి ఒక పెద్ద వ్యవస్థని, అంటే మొట్టమొదటిసారిగా కింది స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసులకు వాళ్ళ చేతిలో పైతలాడేటువంటి స్థితిని ఆనాడు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందించింది. అట్లాంటి జనతన సర్కారుకు ఒక నాయకత్వం వహించేసి నేతృత్వం వహించినటువంటి వాడు పాక హనుమంతు. ఈ విషయాలన్నీ ఎవరు చదవకుండానే ఉన్నాయా? పాక హనుమంతుడు నిష్ణాతుడైన అద్భుతమైన విషయాలు చెప్పగలుగుతాడు, గంటలు గంటలు అనర్గళంగా ప్రపంచ పరిణామాలు చెప్పగలుగుతాడని చెప్పేసి చర్చ నడుపుతా ఉన్నా. సో నేను మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అట్టడుగు వర్గాల వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అనపురం కొమరాయ అని ఉంటుండే ఏడ కరీంనగర్లో, గొల్లాయన ఆయన కొమరాయ అనపురం కొమరాయ అంటేనే పెద్ద సినిమా అన్నట్టు. అది మావాడు మా గొల్లాయన అనపురం కొమరాయ ఏం మామూలు అనుకుంటున్నావు, ఎరుగొల్లాయన అనుకుంటున్నారు. అంటే ప్రజలు ఏ టైంకి ఆ టైం మారుతూ ఉంటారు. అందుకోసం పాక హనుమంతు విషయంలో మీకు అర్థమై కావాల్సింది ఏమంటే, ఈ దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నప్పుడు ఎవడు ఫైట్ చేసినా వాడిని హీరోయిక్గానే చూస్తారు. దానికి పాక హనుమంతు మొదటివాడు కాదు, హిడ్మా చివరివాడు కాదు. తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో ఎట్లుంది? 12 years తెలంగాణ, 10 ఏళ్ళు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు. మొత్తం వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు, విచ్చలవిడి కబ్జాలు, అవినీతి. ఒక ఉగాది నాడు ఉగాది పంచాంగం ఉంటుంది, తర్వాత రోజు భూత పంచాంగమే. ఆ రోజు అంటే దాని తర్వాత రోజు ఎలక్షన్లు ఉంటే ఆ రోజు కూడా బూతులే వినిపిస్తారు. ఏ క్షణమైనా బహుశా నాకు తెలిసి ఇంట్లో మరి ఏం నడుస్తున్నాయి మనకు తెలియదు, కానీ బయట మొత్తం అదే రాజకీయం నడుస్తూ ఉన్నది. దురదృష్టం. మీరు ఉద్యమకారులు కదా, తెలంగాణ ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేనేమంటా అంటే, పాలన మీద మనకు అంటే నిజాయితీగా ఉద్యమాలు చేసిన వాళ్ళకు పట్టు కానీ భాగస్వామ్యం కానీ లేనప్పుడు ఎన్ని పరిణామాలన్నా సంభవిస్తాయి. ఒక సందర్భంలో ఉద్యమ ఆకాంక్షలు ప్రతిఫలించడంలో పుట్ట అధికారం వచ్చిన వాళ్ళం ఇంకా బాధ్యతాయుతంగా వెలగవలసి ఉండేనేమో, లేకపోయింటే జరిగే నష్టం ఆ పార్టీకి మాత్రమే జరగలే. అవును, ఆ ఉద్యమాలు చేసినప్పుడు చాలామందికి నష్టం జరిగింది. ఈ విషయం వాళ్ళు గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంత మించి నేను ఎక్కువ తక్కువ విమర్శ చేయలేను. ఒక నేటివిటీ సంబంధించి మీ అందరికీ తెలుసు, నల్గొండలో ఏ పరిణామాల మధ్యన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ టుడే ఈ దేశంలో ఇప్పుడు ఇంతమంది అర్బన్ నక్సలైట్ ముద్ర మోస్తున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వం వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ స్పిరిట్ చాలా పెద్దది అంటాం కదా. మరి అట్లాంటి దగ్గర పచ్చి ఫ్యూడల్ ప్రభువులు ఎట్లా రాజకీయాలు చేస్తారు, హెడ్ క్వార్టర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటానికి ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క అణచివేత, ఒక డీసీసీ ప్రెసిడెంట్ వస్తే ఎట్లా నలిచేస్తారు, ఒక ఉద్యమ నాయకుడు వస్తే ఏం చేస్తారు అనేది కైలాష్ కానీ నా విషయంలో కానీ ఏం జరిగిందో మీరు చూసిండ్రు. అందుకోసం దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. పడుతుందా నల్గొండ రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉంటుందా, కామానేనా? నేను ఫుల్ స్టాప్ ఇప్పటికీ ఉంటుందా లేదా నేను చెప్పలేను, కానీ ఒక్క ఆశాభావంతో నేను ఉన్నా. అప్పట్లాగైతే ఇవాళ బీసీ లీడర్షిప్ లేదు. అప్పట్లాగా సబ్మిసివ్ నేచర్తో బతకాలని కోరుకోవడం లేదు. రెండవది ఆల్టర్నేటివ్ ఇంతకంటే బెటర్గా సాంప్రదాయక రాజకీయాల కంటే భిన్నంగా ఉండాలనే కోరిక ఉండడం లోపల ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకంటే బీసీలలో చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద పాజిటివ్ సైన్ అని భావిస్తాను.
సో బీసీ మూవ్మెంట్ ఎట్లా 2028-29 కల్లా దిశ మార్చుకుంటుంది అనుకుంటున్నారా? అంటే ఓట్ బ్యాంక్ వరకు నేనేమంటా, వెళ్తుందా? మొన్నటి ఇన్ని కుట్రల మధ్యన కామారెడ్డి డిక్లరేషన్ అనేది నవ్వుల పాలైన తర్వాత కూడా ఏకగ్రీవాలు చేసి బీసీ గెలవగలిగే అవకాశం ఉన్న దగ్గర పైసలు పెట్టి కొన్ని కులాలు గెలిచి ఏకపక్షం చేసుకున్నప్పటికీ కూడా అవర్ రిప్రజెంటేషన్ ఇన్ ది లోకల్ బాడీ ఎలక్షన్ ఈజ్ అరౌండ్ 50%. అది కూడా ఇట్స్ ఏ మైల్ స్టోన్ అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఒక్కొక్క సందర్భంలో ఇద్దరు బీసీలు వస్తాయి. 2 కులాలు జరిగిపోయినా పర్వాలేదు, కానీ ఆ 2 కులాలలో బీసీ పోలరైజేషన్ అనేది జరిగింది కదా. సో మనం పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్గా గ్రౌండ్లో పాజిటివ్గానే ఉందని నేను అనుకుంటున్నాను. ఓ టైం వస్తుంది, చట్టసభలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కనుక ఒక్క ఫైల్ మూవ్ అయితే పెట్టేది డీలిమిటేషన్ ఉందో అట్లనే చట్టసభలో రిప్రజెంటేషన్ది కూడా మూవ్ అయితే ఈ దేశంలో శాశ్వతంగా చాలా మార్పులు వస్తాయి. తెలంగాణ దానికి భిన్నమైంది కాదు, ఒక 4 ఇంకో అడుగు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనకు యాజ్ ఆన్ టుడే కంపారిజన్ లెక్క వేసిన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల అహంకారం రంకెల కంటే తెలంగాణలో మనం తక్కువనే. ఓకే, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాంటి తెలంగాణ డెఫినెట్గా గంత హైట్లో ఉన్న మనం ఇంకా చాలా హైట్ పోగలుగుతామనే విశ్వాసం అయితే నాకు ఉంది. సో మీరు ఏ దిశగా వెళ్తున్నారు? మీ టార్గెట్, మీ లక్ష్యం? నేను అవ్వాలనే ఇవ్వాలనే చెప్తాను. ఫస్ట్ నేను పోయేప్పుడు ఒక మాట అడిగారు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ పేరు మీద రొచ్చులకు పోతున్నావా అన్నారు. మెయిన్ స్ట్రీమ్ అనేది లైమ్ లైట్ అయినప్పుడు ఆ లైమ్ లైట్లో వండుకుంటూనే నువ్వేం చేయాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను ఆ లైమ్ లైట్లో ఉన్నా కాబట్టి నేను తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి ధర్మ పోరాటం ఒక ప్రతిఘటన ఏదైందో అది జాతీయ దృష్టిని ఆకర్షించింది, భారతదేశం దృష్టిని ఆకర్షించింది. పార్లమెంటే సాక్షాత్తుగా చెరుకు సుధాకర్ని విడుదల చేయాలని చెప్పేసి పరిస్థితి తీసుకొని వచ్చింది. నేను నిజంగానే ఒక ప్రజా సంఘంలో ఉండుంటే ఇవాళ అర్బన్ నక్సలైట్ పేరు మీద ఇప్పట్లో కథమవుతున్నామో అప్పట్లో కూడా అట్లే కథమవుతుంది. గంత మించి ఇంకేదేం చెప్పలేదు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ చెరకు సుధాకర్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది చెరకు సుధాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.